మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. సో క్వాలిటీ, మనం ప్రతి విషయంలో ప్రతి వస్తువులో క్వాలిటీ అనేది మాత్రం దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చెక్ కూడా చేస్తాం. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఒక క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఒక థీమ్ ఉంటుంది. సో దీని గురించి ఈ రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకవేళ క్వాలిటీ ఫ్యాక్టర్ని ఫాలో అయితే? బేసికల్గా ఈ స్మార్ట్ బీటా లేదా ఒక ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్స్లో చాలామంది ఫండమెంటల్స్ అనుకుంటే ఒక యాంగిల్లో చూస్తారండి. అండ్ ఈపీఎస్ రైజ్ అయ్యే స్టాక్స్ సపరేట్, అంటే ఎర్నింగ్ పవర్ పెరుగుతున్న స్టాక్స్ అవి డిఫరెంట్. మూమెంటం అంటే ప్రైస్ మూవ్ లాస్ట్ 6 months లేదా 12 months నుంచి మూవ్ అవుతుంది ఫ్యాక్టర్ వేరు. అల్ఫా అంటే ఇండెక్స్ని బీట్ చేసి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ మొత్తం ఒక ప్యాక్ లాగా అనమాట, అది వేరు. లో వాలటిలిటీ మార్కెట్ పట్టణం స్టార్ట్ అయినప్పుడు తక్కువ రెస్పాండ్ అయ్యాయి అనమాట, పెరుగుతున్నప్పుడు మాత్రం మామూలుగా వెళ్ళాలి, అది లో వాలటిలిటీ. ఇలా మనం డిఫరెంట్ ఫ్యాక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ క్రైటీరియా తీసుకున్నాం అనుకోండి, ఏ ఫ్యాక్టర్స్ తోటి ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి లాస్ట్ 20 years అనుకోండి, ఎక్కువ సార్లు టాప్లో ఉంటుంది అది క్వాలిటీ లేదా మొమెంటం అండి. క్వాలిటీ లేదా మొమెంటం అంటే క్వాలిటీ అంటే ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీస్ అవి కానీ, లేదా మొమెంటం ఈపీఎస్ రైజ్ అవుతారు న్యాచురల్గా అది ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రైస్లో అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసామనుకోండి, 2005 నుంచి ఉందండి డేటా, 2005 నుంచి 2024 ఇప్పటి వరకు ఉంది. ఈ డేటాలో ఎక్కువ సార్లు టాప్లో ఉంది అంటే ఒకటి అల్ఫా లేదా మొమెంటం అండి. రెండు కూడా ప్రైస్ బేస్గా తీసుకుని ఉన్న మెజర్మెంట్స్ అనమాట ఇవి. అంటే అల్ఫా అంటేనేమో ప్రైస్ మూవ్, కంపారిటివ్ ఇండెక్స్తో పోల్చుకుంటే స్టాక్స్ ఎక్కువ మూవ్ అవ్వాలి. మొమెంటం అంటేనేమో 6 months అండ్ 12 months మూవ్ అయ్యే స్టాక్ లిస్ట్ అనమాట. మొత్తం ప్రైస్ని క్రైటీరియాగా తీసుకుని ఎక్కువ వస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయితే తీసుకుంటే ఎక్కువ డబ్బు వస్తుందని అర్థం దీన్ని. మనం అదే వాల్యూ చూసామనుకోండి, ఆల్ దీస్ ఇయర్స్లో డ్రాప్ అయిన ఇయరే ఎక్కువ ఉంది, కానీ వాల్యూలో ఉన్న బ్యూటీ ఏంటంటే మార్కెట్ ఎంత పడితే నెక్స్ట్ ఇయర్కి నెంబర్ 1కి వచ్చేస్తుంది అది. అంటే ఈ సంవత్సరం వాల్యూ ఫ్యాక్టర్స్ కనుక వరస్ట్గా ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ బెస్ట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే వాల్యూ పడ్డ ప్రతిసారి కూడా కొత్త వాల్యూ ఎమర్జ్ అవుతుంది దాంట్లో, ఆ థీమ్లోకి వెంటనే నెక్స్ట్ టాప్కి వచ్చేస్తుంది. దాని మీద మార్కెట్ బాగా డ్రాప్ అయిన తర్వాత మనం చక్కగా వాల్యూ థీమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. బాగా డ్రాప్ అయిన తర్వాత మార్కెట్ ఆల్రెడీ సెటిల్ అయ్యి పైకి బట్టం స్టార్ట్ అవుతుంది అనుకోండి, మూమెంటంలో షిఫ్ట్ అవటం బెటర్ అనమాట. మొత్తానికి ఈ డేటా ఏం చెప్తుందంటే, మీరు ఏ ఫ్యాక్టర్ని తీసుకోండి నీకు యావరేజ్ రిటర్న్స్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ వస్తుంది, బట్ మీరు మూమెంటం లేదా క్వాలిటీ తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంటుంది. ఓకే, కొన్ని సంవత్సరాలు అయితే పెద్ద తేడా కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనం చూసాం అనుకోండి, వాల్యూకి 28% వచ్చింది, అల్ఫాకి 27 వచ్చింది సిమిలర్ రిటర్న్స్, మూమెంటానికి కూడా 26.5 వచ్చింది సిమిలర్ రిటర్న్స్. అంటే పెద్ద తేడా లేదు, కొన్నిసార్లు మాత్రం కొట్టొచ్చినట్టు తేడా వస్తుంది అనమాట. మొత్తానికి ప్లెయిన్ ఇండెక్స్లతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ క్వాలిటీ కానీ లేదా మొమెంటం కానీ లేదా అల్ఫా కానీ ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నది మాత్రం నిజం. అందుకని మనం కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోని, కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలి, ఎక్సెస్ రావాలి అనుకుంటే మిడ్ క్యాప్ 150 పెట్టేవాళ్ళు అందరూ మిడ్ క్యాప్ 150 బదులు మిడ్ క్యాప్ 150 మొమెంటం కానీ, మిడ్ క్యాప్ 150 క్వాలిటీ కానీ, మిడ్ క్యాప్ మొమెంటం వాల్యూ కానీ పోవటం ద్వారా ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయొచ్చు. మీరు ఎక్స్ట్రా రిటర్న్స్ని జనరేట్ చేసుకోవచ్చు. అగైన్ డిపెండింగ్ అపాన్ ద బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అండ్ సైడ్ వే. బుల్ మార్కెట్లో ఎప్పుడైనా సరే మొమెంటం బాగా మూవ్ అవుతుంది. అంటే బేర్ మార్కెట్లో అనుకోండి, మార్కెట్ పడుతుంది కాబట్టి క్వాలిటీ ద్వారా తక్కువ పడుతుంది, డ్రాప్ అవుద్ది. రికవరీ మోడ్లో ఉన్నప్పుడు మాత్రం వాల్యూ బాగా పనిచేస్తుంది. అందుకని ఇండియాలో ఈ 3 బాగా పనిచేస్తుంది. వరస్ట్ రిటర్న్స్ అన్నిటికన్నా అంటే లో వాలటిలిటీ అండి. ఇంతవరకు గత ఆల్మోస్ట్ 15 yearsలో ఇది బాగా రిటర్న్స్ వచ్చింది 2005 అండ్ 2008. ఎందుకంటే మార్కెట్ పట్టణం స్టార్ట్ అయింది 2008లో, ఆ టైంలో తక్కువ పడింది -42 అంతే. 2005లో 52 వచ్చింది. రిమైనింగ్ ఇంతవరకు అది నెంబర్ 1 ఎప్పుడూ లేదు. అందుకని కొంచెం మార్కెట్ పడితే భయస్తులుగా ఉన్న పర్సనాలిటీకి, రిస్క్ తక్కువ టాలరేట్ చేసే వాళ్ళకి ఆ థీమ్ పనికొచ్చిందేమో తప్ప ఎక్కువ రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. సో ఎక్కువ రిటర్న్స్ మీన్స్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ మొమెంటం, ఈ కాంబినేషన్కి ఎక్కువ వస్తుంది. అంటే ఇండెక్స్ ఫండ్స్తో ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్. కొంచెం రిస్క్ యాపిటైట్ ఉంటే వన్ కెన్ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ మొమెంటం అండ్ ఆల్ఫా చేసుకోవచ్చు, క్వాలిటీ ఫ్యాక్టర్ కాబట్టి. అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫ్యూచర్ లో కూడా ఇలాంటి పారామీటర్స్ ని ఫాలో అవుతుంటుంది కాబట్టి ప్రిఫర్ చేస్తే కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే ఫ్యూచర్ లో ఏదైనా స్టాక్ ఒక లీడర్ గా అవుతుంది, ఒక పెద్ద లీడర్ తయారు అవుతున్నాడు అని మనకి ఎలా తెలుస్తుందంటే, అది ప్రతి చోట రెసిస్టెంట్ బ్రేక్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది స్టాక్, ఇంకా అది ఆగదు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 weeks హై ఉంటుంది, ఇంతతో ఆగదు అది. మళ్ళీ ఒక 28% దాకా పడుతుంది ఫిబొనాచి రూల్స్ ప్రకారం, మళ్ళీ ఫుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ పైకి జర్నీ ఉంటుంది, మళ్ళీ 1 year హై. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అది 1 year హైలోనే ఉంటాయి.
ఈ సంవత్సరం ఆనెస్ట్ ఎందుకంటే అది ఫ్యూచర్లో లీడర్ కాబట్టి. ఓకే, సో అట్లా అది ముందు పోతా ఉంటుంది. నాకు అలాంటి బాగా మూవ్ అయ్యే స్టాక్ లిస్ట్ కావాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కడ దొరుకుతుందంటే ఈ మూమెంట్ థీమ్లో ఉంటాయి. సో ఈ మూమెంట్ కానీ లేదా అల్ఫా కానీ తీసుకున్నాం అనుకోండి, అంటే మీరు తీసుకుంటుంది ఏ టైప్ స్టాక్స్ అంటే ఫ్యూచర్లో లీడర్ అయ్యే క్వాలిటీ స్టాక్స్ అనమాట అవన్నీ. సో నేచురల్ రిటర్న్స్ ఎక్కువ బాగుంటాయి. వాటి ఖచ్చితంగా క్వాలిటీ లేకుండా మూవ్ అవ్వు, క్వాలిటీ ఇన్బుల్ట్గా ఉంటుంది. అందుకని మీరు తీసుకుంటే లేదా డ్యూయల్ ఫ్యాక్టర్ క్వాలిటీ ప్లస్ మూమెంటం ఈ కాంబినేషన్ ఉన్నట్టు తీసుకోండి, సూపర్గా ఉంటుంది. గుడ్ మిక్స్ ఆఫ్ బోత్. యా, అందుకని ఇండియాలో ద బిగ్గెస్ట్ రిటర్న్స్ లాస్ట్ 20 yearsలో ఎక్కువ వస్తుంది. నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మూమెంటం క్వాలిటీ 50 ఇండెక్స్. అది రీసెంట్గా అడ్వలైజర్ లాంచ్ చేశారు. ఓకే, కొత్తగా స్టార్ట్ అయ్యి 3 నెలలు ఏమవుతుంది, ఇప్పుడు దాకా ఇండియాలో లేదు. బట్ బ్యాక్ టెస్టింగ్ డేటా ప్రకారం గత 20 years నుంచి మీరు ఎస్ఐపిలో కనుక పెడితే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఇండెక్స్ ఇదే. ఓకే, ఇంతవరకు ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ వీటిని బీట్ చేయలేదంటే మీరు ఊహించండి. గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.